సింధు గారు చెప్పండి, ఇవాళ పాల్గొన్నారా మీరు? పాల్గొన్నానండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో చెప్పండి, ఏంటి నిరుద్యోగుల దృష్టిలో ఎవరు, కాంగ్రెస్ బెటరా, బీఆర్ఎస్ఆ, లేకపోతే ఇప్పటి వరకు ట్రై చేయని భారతీయ జనతా పార్టీ? మేము ఇంకా ప్రభుత్వానికి రాలేదు ఈ రాష్ట్రంలో. అందుకనే ఇప్పటి వరకు చూడండి బీజేపీ ఎవరు బెటరట. ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆల్రెడీ, బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉంది. కాబట్టి నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్ నాకేమనిపిస్తుందంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో రాలేదు, అది వాస్తవమే. అన్ని నోటిఫికేషన్స్ రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బాగానే జరిగింది. అంటే గ్రూప్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ బాగా డిలే అయినాయి. ఆ డిలే అయిన దాంట్లో మాకేంటంటే ఒక లాభం కూడా జరిగింది. ఏంటి అని అంటే మాకు లోకల్ రిజర్వేషన్ 95% రిజర్వేషన్ వచ్చింది. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, అది మా మంచి కోసమే కదా, మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ మాకు మేజర్ గా దెబ్బ పడ్డది ఏంటి అని అంటే పేపర్ లీక్ వల్ల మేము చాలా నష్టపోయినాం. చాలా దెబ్బ పడింది మాకు పేపర్ లీక్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఒక మాట ఏమన్నారు, మా హయాంలో పేపర్ లీక్లే జరగలేదు అన్నారు. నేను అడుగుతున్నా, అసలు మీరు ఏ నోటిఫికేషన్స్ ఇచ్చారని పేపర్ లీకులు జరుగుతాయి? అసలు నోటిఫికేషన్స్ వస్తే కదా పేపర్ లీకులు జరుగుతాయా లేదా అని తెలిసేది. నోటిఫికేషన్స్ రానప్పుడు అసలు ఆ స్టేట్మెంటే యాక్సెప్టబుల్ కాదు. ఇంకొకటి ఏమన్నారు, గ్రూప్ 1 రిలేటెడ్ 563 వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ ఇచ్చినామన్నారు. అందులో 503 ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. దానికి 60 యాడ్ చేసింది, 60 మాత్రమే యాడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జామ్ పెట్టి ఉంటే గ్రూప్ 1 మీద అన్ని కేసులు ఎందుకు పడతాయండి? నేను ఇంకొక మాట చెప్తా, వీళ్ళు ఏమంటారు, కోర్టు కేసెస్ అన్ని క్లియర్ చేసి మేము ఎగ్జామ్స్ సాఫీగా రిక్రూట్మెంట్ జరిగేలా చూసామని చెప్పిండ్రు. ఇందులో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా చరణ్ కౌశిక్ గారిని. కోర్టు కేసెస్ క్లియర్ చేశారు కదా, అసలు ఆ కోర్టు కేసులు వేసింది ఎవరు? ఒకసారి తీసి చరిత్ర తిరిగేసి చూడండి. బల్మూర్ వెంకట్ గారు కదా కోర్టు కేసు వేసింది. సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి బలమైన కారణం, ముఖ్య కారణం బల్మూర్ వెంకట్ గారు కదా. ఈవో నోటిఫికేషన్ రిలేటెడ్ కోర్టు కేసు వేస్తే మొన్నటి వరకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా దాని గురించి కొట్లాడడానికి నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడినారు. ఆయన ఎందుకు అప్పుడు కేసు వేశాడు, ఆయనకి రాజకీయ ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని వదిలేశాడు. మరొకవేళ నిజంగా నిజాయితీగా కేసు వేసిన మనిషి అయితే కొట్లాడి క్లియర్ చేయించాలి కదా, అది చేయలేదు కదా. ఇంకోటి సభల పేరు సభలు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు కదా. మరి ఇదే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట ఎందుకు సభ పెట్టిందండి? ఆ యూత్ డిక్లరేషన్ పేరు చెప్పే కదా మమ్మల్ని మోసం చేసింది. ఆ యూత్ డిక్లరేషన్ లోనే కదా మాకు ఇచ్చింది హామీలు. మరి ఆ రోజు ఎందుకు సభలు పెట్టుకున్నారు? అవన్నీ కూడా మాట్లాడాలి కదా. మరి ఈ రోజు మీరు వచ్చి మాట్లాడడం కాదు, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇంకొకటి నేను ముఖ్యంగా అడుగుతున్నా, సరే ఇదంతా జరిగింది, ఇవాళ మేము యువ సంగ్రామ సభకి మేము మద్దతు ఇచ్చినాము, మేము అటెండ్ అయినాము, మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినాం. ఇక్కడ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే బల్మూర్ గారు ఈరోజు గాంధీ భవన్ లో ఏదో షో చేసినారు, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని. అంత నిజంగా ఇచ్చి ఉంటే మరి చిక్కడపల్లిలో ఎందుకు పెట్టలేదు? అది ఆ షో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చేయొచ్చు కదా, లేదా దిల్సుఖ్ నగర్ లో చేయొచ్చు కదా, ఎందుకు గాంధీ భవన్ లో చేస్తున్నారు? రిక్రూట్మెంట్ టైమ్లీ కంప్లీషన్ కాలేదా? రిక్రూట్మెంట్ కాలేదండి. ఈ రోజు మీరు చూసుకుంటే, ఈ రోజు రీసెంట్ ట్వీట్ PRO టు సీఎం బొల్గం శ్రీనివాస్ అనే అతను ఒక ట్వీట్ చేశారు. అతను క్లియర్ గా ట్వీట్ లో ఏం మెన్షన్ చేశారంటే 67,763 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినామని చెప్పినారు. మీకు ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్ట? మీరు చెప్పండి భరత్ గారు, ఉద్యోగం ఇవ్వాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటది? అందులో ఆయన క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారు, ఇంకొకటి TSL PRB నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్ 7,437 ఉన్నాయని అప్కమింగ్ అని చెప్పారు. TGPSC నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు 456 అని చెప్పినారు. కాంగ్రెస్ మనుషులే చెప్తున్నారు కదా లెక్క. మళ్ళీ ఇంకా మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకోవడం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదా? అంటే వాళ్ళకి సత్యత లేదా? సో మేము అనేది ఒకటే, మీరు ఇవ్వని వాటిని ఇచ్చినామని చెప్పడం ఎందుకు? లేదు అంటే ఇస్తా అని మమ్మల్ని ఇట్లా వెయిట్ చేయించడం ఎందుకు? నేను అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో తప్పు జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు తప్పుని, పేపర్ లీక్ అనేది తప్పు, ఆ తప్పుని ఒప్పుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మేము ఉద్యోగాలు ఇయ్యలేము అని చెప్పి ఒప్పుకోమనండి, చెప్పమనండి. కనీసం అసలు ఎందుకు ఇవ్వట్లేము అని కూడా అవసరం లేదు, ఇది ఏమని చెప్పమనండి ఒక మాట. ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంద్రా నాయక్ గారు, భరతన్నకు ముందుగా నమస్కారములు. నమస్తే.